ఆ సంతోషం, ఆనందం, ఆ ఫీల్. అయితే కొన్నాళ్ళుగా అది నాశనం చేసి ఇష్టారాజ్యంగా చేశారు. తిరుమల ఆధ్యాత్మికతను మరింత పెంచేలా ఎప్పుడూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు, మంగళంపల్లి వారివి, బాలకృష్ణ ప్రసాద్ గారివి, ఆ కీర్తనలు అలా విని ఎలాగా ఘంటసాల గారి భగవద్గీత సాయంత్రం 4కి వేస్తారు. ఇప్పుడు కూడా వేస్తున్నారని అనుకుంటాను. అలా వాటిని ప్లే చేస్తూ మెట్ల మార్గంలో గోడల మీద గోవిందనామాలు ఉండేవి. గొర్రెలు గవర్నమెంట్ ఉన్నప్పుడు అవన్నీ కొట్టేశారు. సో మళ్ళీ గోవిందనామాలన్నీ రాయిస్తూ అందరి చేత ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇప్పుడు అన్నదానం కాంప్లెక్స్ వెంగమాంబ అన్నసత్రం, అందులో ప్రతి ట్రిప్పు భోజనానికి ప్రసాదానికి అన్నప్రసాదానికి కూర్చుని లేస్తారు కదా, అప్పుడు 2 నిమిషాలు సంకీర్తన చేయించాలి.